టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బాగా కన్ఫ్యూజ్ అవుతున్నట్టుగా ఉన్నారు వైఎస్ షర్మిల విషయంలో. మొన్నటి వరకు సొంత చెల్లెలకే జగన్మోహన్ రెడ్డి న్యాయం చేయలేకపోయారు, వాళ్ళు రోడ్డున పడ్డారు, తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి స్పందించడం లేదు, న్యాయం చేయడం లేదు అంటూ చంద్రబాబు నాయుడు మాట్లాడారు. నిన్న పల్నాడు సభలో మాత్రం పూర్తి భిన్నమైన వాదనను చంద్రబాబు నాయుడు తీసుకున్నారు. షర్మిల, విజయమ్మ, జగన్మోహన్ రెడ్డి వీళ్ళంతా ఒక్కటే, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడానికి ప్రయత్నిస్తున్నారు, జాగ్రత్తగా ఉండండి అని ఓటర్లకు పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడు చెప్తున్నదే నిజమైతే జగన్మోహన్ రెడ్డి, షర్మిల ఒకటే అయితే మరి షర్మిల జగన్మోహన్ రెడ్డి మీద ఇంతకాలం చేస్తూ వచ్చిన తీవ్ర విమర్శలు, ఆరోపణలన్నీ అవాస్తవమని చంద్రబాబు నాయుడు పరోక్షంగా ధృవీకరించినట్టే. షర్మిల, జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు చెప్తున్నట్టు ఒకటే అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడానికి వీళ్ళు ప్రయత్నిస్తూ ఉంటే ఇక్కడ ఒకటి గమనించాలి. కేవలం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడానికి తన సొంత చెల్లెలి చేత తన మీద, తన పార్టీ మీద అంత తీవ్రమైన ఆరోపణలు ఏ నాయకుడైనా చేయించుకుంటారా? దానివల్ల లాభం కంటే నష్టం ఎక్కువే ఉంటుంది కదా. కాబట్టి షర్మిల వెంట జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, ఆమెతోనే ఆయనే ఆరోపణలు చేయించుకుంటున్నారు అని చంద్రబాబు నాయుడు పరోక్షంగా చెప్పడం మాత్రం కాస్త భిన్నంగానే ఉంది. చంద్రబాబు నాయుడు తమకు సంబంధం లేదు షర్మిల అని చెప్తూ ఉన్నారు. దీనికి కూడా కారణం మరి ఒకటి ఉండవచ్చు. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా షర్మిలను చంద్రబాబు నాయుడు పరోక్షంగా ప్రోత్సహిస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీని ఇక్కడ అన్న ఒక వాతావరణం బలంగా ఏర్పడింది. మేబీ ఏమైనా బీజేపీ పెద్దల దృష్టికి కూడా ఈ విషయం వెళ్ళిందా? కాంగ్రెస్ పార్టీ ఏపీలో పుంజుకోవడానికి చంద్రబాబు నాయుడు ఇప్పటికీ పనిచేస్తున్నారు పరోక్షంగా అన్న అభిప్రాయం బీజేపీ పెద్దల్లో మరింత బలపడితే తనకు ఇబ్బంది వస్తుందని ఏమన్నా చంద్రబాబు నాయుడు భయపడుతున్నారా? అందులో భాగంగానే మొన్న చిలకలూరిపేట సభలో నరేంద్ర మోడీ ఏ స్టాండ్ అయితే వినిపించారో, ఏ మాటలు అయితే చెప్పారో ఈరోజు చంద్రబాబు నాయుడు అవే చెప్తున్నారు, షర్మిలతో నాకు సంబంధం లేదు అన్నట్టుగా. అయితే తెలుగుదేశం పార్టీ మీడియా వైఖరి మాత్రం చాలా పూర్తి భిన్నంగా ఉంది. షర్మిల బలపడితే తమ ఓటింగ్ చీలుతుంది, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుందని చంద్రబాబు నాయుడు చెప్తుంటే తెలుగుదేశం పార్టీ మీడియా మాత్రం 3-4 రోజులుగా షర్మిల కడప జిల్లాలో పర్యటన చేస్తూ ఉంటే ఆమెకు విపరీతమైన కవరేజ్ ఇస్తోంది. 2 పత్రికలు కావచ్చు, ఆ జిల్లా ఎడిషన్లో అయితే ఫుల్ పేజ్ ఆమెకే కేటాయిస్తూ ఉన్నారు. ఇక TV9, ABN, ఈనాడు ఇవి న్యూస్ ఛానళ్ళు కూడా ఆమె ప్రతి బయటను ప్లే చేస్తున్నారు, ప్రతి ప్రసంగాన్ని కూడా లైవ్ ఇస్తూ ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. నిజంగానే చంద్రబాబు నాయుడు చెప్తున్నట్లు ఆమె ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి టీడీపీకి డ్యామేజ్ చేసే వ్యక్తి అయితే, ఆమె జగన్మోహన్ రెడ్డి మనిషి అయితే మరి ఈ మీడియా ఎందుకు ఈ స్థాయిలో ఆమెకు హైప్ ఇస్తోంది, ప్రచారం ఇస్తోంది అన్నదానికి కూడా సమాధానం చెప్పాలి. ఇంకా విచిత్రం ఏంటంటే కడపలో లోక్సభ స్థానంలో టీడీపీ అభ్యర్థిగా భూపేష్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఆయనకు మాత్రం ఎక్కడా కవరేజ్ లేదు. ఆయన ప్రచారానికి సంబంధించిన వార్తలకు కూడా తెలుగుదేశం పార్టీ మీడియా ప్రాధాన్యత ఇవ్వలేదు, కానీ షర్మిలకు మాత్రం ఇస్తున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే షర్మిల వెనుక చంద్రబాబు నాయుడు లేరు అని ఆయన ఎంతగా చెప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నా ఆమెను వెనుకొండి ప్రోత్సహిస్తున్నది, ఎంకరేజ్ చేస్తున్నది తెలుగుదేశం పార్టీ మీడియానే అన్నది స్పష్టంగానే అర్థమవుతోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్తుంది అని చంద్రబాబు నాయుడు చెప్తున్న దాంట్లో కూడా కొద్దిగా వాస్తవం ఉంది. షర్మిల ఏ ఓటింగ్ను చీల్చచ్చు తెలుగుదేశం పార్టీకి వచ్చే ఓటింగ్లో అంటే వైఎస్ వివేకానందరెడ్డి అంశం ఆధారంగా. ఎవరైనా వైఎస్ వివేకానందరెడ్డి అంశం ఆధారంగా ఈ పార్టీలు చేస్తున్న ప్రచారాన్ని నమ్మి వైసీపీకి ఓటు వేయకూడదు అని ఎవరైనా నిర్ణయించుకొని ఉంటే, షర్మిల మధ్యలో రాకపోయి ఉంటే ఆ ఓటు నేరుగా తెలుగుదేశం పార్టీకి వెళ్ళి ఉండేది. కానీ ఇప్పుడు షర్మిల రావడం, ఆమె బలంగా నిలబడుతూ ఉండడంతో వైఎస్ వివేకానందరెడ్డి కేసు ఆధారంగానే వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని ఎవరైనా భావించే వాళ్ళు కొంతమంది షర్మిల వైపు కూడా వెళ్ళొచ్చు, కాంగ్రెస్ పార్టీ వైపు కూడా వెళ్ళొచ్చు. ఆ కొద్ది మేర మాత్రమే తెలుగుదేశం పార్టీకి డ్యామేజ్ ఉంటుంది. కానీ ఆ డ్యామేజ్ ఉంటుంది అని భావిస్తూ ఉన్నప్పుడు మరి ఆమెకు ఎందుకు ఈ స్థాయిలో ప్రచారం ఇస్తూ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఆమెను తెలుగుదేశం పార్టీ మీడియా ప్రోత్సహిస్తోంది అన్నదానికి కూడా చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాల్సి ఉంటుంది.